హలో అందరికీ, రొయ్యలు కూడా చేస్తున్నాను చూడండి. రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇందులో ఆయిల్ వేసి జీడిపప్పు వేసాను, వేగుతుంది. ఇది వేసుకోండి, బాగుంటుంది. అది జీడిపప్పు వేగిపోతుంది. పచ్చిమిరపకాయలు వేద్దాం. పక్కన కోడిగుడ్లు ఉడక పెడుతున్నాను. రొయ్యల కూరలు కోడిగుడ్లు బాగుంటాయి. కోడిగుడ్లు బాగుంటాయి. ఇలాగా చూపిస్తాను, బాగా కనపడట్లేదు. లైట్ వేసా. ఇలాగా ఉల్లిపాయ వేగిపోయాక వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసేసి అది మగ్గాక రొయ్యలు వేసాను. అప్పుడు మనం 4-5 ఎండుమిరపకాయలు నీళ్ళలో నానబెట్టుకుని అది నూరి వేస్తే బాగుంటుంది. ఇలా ఉంటుంది ఎండుమిరపకాయ. 4 నీళ్ళలో వేసుకుని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర వేసేసాక దాల్చిన చెక్క, లవంగా, ఇలకే కొట్టి ఆకని పోయి